ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను కిడ్నాప్ చేసింది రణ్వీర్ అంకులే అని ఎందుకు అనిపిస్తుంది? ఛా, కిడ్నాప్ చేసినప్పుడు ఫేస్ చూసుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఈ విషయం మిస్ అమ్మకి చెప్తే ఆలోచించి అప్పుడు డాడీకి చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో అమ్మో, అందరు ఆడుకోవడానికి పైకి వెళ్ళినట్టున్నారు. అంజలి, ఏమైంది అంజు? అమ్మ వాళ్ళు కింద ఆడుకుంటున్నారు, ఎందుకు పిలిచావు? ఆంటీ, మిస్ అమ్మ ఎక్కడుంది? తను కిచెన్ లో ఉంది. ఏమైనా కావాలా? ఆహా, రణ్వీర్ అంకుల్ గురించి ఒక విషయం చెప్పాలి. అవును, ఇంతకీ ఏ విషయం చెప్దాం అనుకున్నావు? నన్ను కిడ్నాప్ చేసింది రణ్వీర్ అంకుల్ ఏమో అని డౌట్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు అంజు? అసలు రణ్వీర్ గారు నిన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఈ విషయం డాడీకి గానీ తెలిస్తే మళ్ళీ రణ్వీర్ అంకుల్ని ఇంటికి కూడా రానివ్వరు, మిమ్మల్ని కూడా కలవనివ్వరు. మరి నాకు ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే రణ్వీర్ అంకుల్తోనే మాట్లాడాలి కదా. అంకుల్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారా? అంజుకి ఏదో ఒకటి చెప్పి ఎవరికి తెలియకుండా రణ్వీర్ దగ్గరికి పంపితే అప్పుడిక అంజుని తీసుకెళ్ళిపోవడం చాలా ఈజీ. చేతికి మట్ట అంటకుండా పని పూర్తయిపోతుంది. అంకుల్ని ఇక్కడికి పిలిస్తే నువ్వెలా మాట్లాడతావు? అందరూ ఇంట్లోనే ఉంటారు కదా. ఒక పని చెయ్యి, నువ్వే రణ్వీర్ అంకుల్ ఇంటికి వెళ్ళి అడుగు. నేనా? నేనెలా రణ్వీర్ అంకుల్ ఇంటికి వెళ్ళగలను? డాడ్ ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించారు కదా. చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా ఆపుతారు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళాలా? అది కూడా ఒక్కదాన్నే? అమ్మో, డాడీకి తెలిస్తే? తెలియకుండానే కదా చెయ్యాలి. అయినా ఏంటంజు, డాడీకి తెలియకుండా నువ్వేమీ చేయనట్టు మాట్లాడుతున్నావు? అయినా నువ్వు అంత స్మార్ట్ అండ్ బ్రేవ్ కదా, నువ్వు భయపడుతున్నావేంటంజు? మీ అమ్మ అయితే నీ గురించి ఎంత గొప్పగా చెప్పేదో తెలుసా? ఒకసారి స్కూల్ నుంచి ఒక్కదానివే వచ్చేసావంట కదా. అవును. మరి అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? ఇదిగో, డాడీకి చెప్తే పంపించరు. మిస్ అమ్మకి ఆల్రెడీ రణ్వీర్ అంటే ఇష్టం లేదు. నువ్వు ఈ విషయం చెప్తే ఎప్పటికీ రణ్వీర్ని ఇంటికి రానివ్వదు. ఇవేవీ జరగకూడదంటే నువ్వొక్కదానివే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడే వెళ్తాను. సరే, నువ్వు కిందకు వెళ్ళు, నేను ఆటోని పిలిపిస్తాను. అతనే నిన్ను రణ్వీర్ అంకుల్ ఇంటికి తీసుకెళ్తాడు. సరే ఆంటీ. అంజు 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 అంజు, ఇది ఇంకొకటి, డాడీకి నా మీద చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్, చెప్పను. సరే సరే, వెళ్ళు.
ఆ చెత్త విధవులు చెప్పిన పని చేసేస్తుంటే ఈ పాటి కోలుకొత్తలు ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రణవీర్? అంజలిని ఎలా తీసుకొస్తావు? తెలియటం లేదు లాయరు. మనోహర్ ఏదైనా ప్లాన్ చేసి చెప్తే తప్ప మనకు వేరే దారి లేదు. హలో మనోహరి, అంజలిని ఆ ఇంట్లో నుంచి బయటికి ఎలా తీసుకురాగలను? నువ్వేం చేసినా తీసుకురాలేవు. అది చెప్పడానికే ఫోన్ చేసావా? నా గురించి నేను చెప్పేది పూర్తిగా విను. అంజుని నువ్వు ఇంటి నుంచి తీసుకుని వెళ్ళలేవు. ఎందుకంటే అంజు మీ ఇంటికి వస్తుంది కాబట్టి. దేవుడు కూడా నీ మీద కనికరం వచ్చినట్టుంది. అందుకే నీతో మాట్లాడాలని అంజుయే అడిగింది. థ్యాంక్స్ మనోహరి, థ్యాంక్ యూ సో మచ్. అంజుకి మాటలే చెప్తావో మాయే చేస్తావో నీ ఇష్టం. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నీదే. సరే, అది నేను చూసుకుంటాను. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అంటే నిన్న అంజుని కిడ్నాప్ చేయబోయింది నీ మొగుడు రణ్వీరా? అదే మాజీ మొగుడు రణ్వీరా? చెప్పు మను. అవును. మీకేమైనా పిచ్చి పట్టిందా? అమరేంద్ర గారి గురించి తెలిసి కూడా అసలు ఆయన కూతురు జోలికి ఎందుకెళ్తున్నారు మీరు? రణ్వీర్కి అమరేంద్ర గురించి తెలీదు సరే, నీకు తెలిసి కూడా నువ్వెందుకు రణ్వీర్కి హెల్ప్ చేస్తున్నావు? ఎందుకంటే నా మాజీ మొగుడు నాకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. నేను అమర్ని పెళ్లి చేసుకోవాలంటే రణ్వీర్కి వాడి ఆస్తి దక్కాలి. అంటే వాడితో అంజు కోల్కతా వెళ్ళాలి. సరే, ఎంత కావాలి? అదే, ఈ విషయం నువ్వు ఇక్కడితో మర్చిపోవాలంటే నీకెంత కావాలి? నాకు డబ్బొద్దు మను. మరి ఇంకేం కావాలి? నీ సహాయం.